హలో ఆల్. ఈ వీడియోలో మనం ఆర్డినో గురించి తెలుసుకుందాము. మనకి ఆర్డినోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ మన దగ్గర ఉన్నది మాత్రం ఆర్డినో యూనో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డినో యూనో. ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి ఆర్డినో యూనో. మనకి చాలా వేరియంట్స్ ఉంటాయి. ఇది కూడా ఆర్డినో బోర్డే, బట్ ఇది ఆర్డినో నానో అంటాం దీన్ని. ఇది ఫామ్ ఫ్యాక్టర్లో ఆర్డినో యూనో కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. మనకి దీనికంటే చిన్నగా ఇంకొకటి ఆర్డినో మినీ అనేది అయితే ఉంటుంది. అది ఇంకా చిన్నగా ఉంటుంది. దీనికంటే పెద్ద బోర్డు అంటే మనకి ఆర్డినో మెగా. ఈ పర్టికులర్ వర్షన్ వచ్చేసి మనకి R3 వర్షన్ అంటామండి. రివిజన్ 3 ఆర్డినో యూనో R3 మోడల్ అనమాట ఇది. సో ఈ బోర్డ్ని కనుక మనం చూసుకున్నట్టయితే దీంట్లో మేజర్గా మనకి ప్రోగ్రామింగ్ పోర్ట్ ఉంటుంది, పవర్ జాక్ ఉంటుంది, కొన్ని GPIO పిన్ అవుట్పుట్స్ ఉంటాయి, ఇంకా పవర్ సెక్షన్ ఉంటుంది. ఈ పర్టికులర్ పోర్ట్లో దీన్ని మనం USB టైప్ బి ఫీమేల్ పోర్ట్ అంటామండి టెక్నికల్గా. ఇది మనం ప్రోగ్రామింగ్ డంప్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మన ప్రోగ్రామింగ్ కేబుల్ అండి. దీనికి ఒక సైడ్ వచ్చేసి USB టైప్ బి మేల్ టైప్ కనెక్టర్ ఉంటుంది, మరోవైపు USB టైప్ ఏ మెయిల్ కనెక్టర్ అయితే ఉంటుంది. ఇది మన ల్యాప్టాప్లోకి కానీ సిస్టంలోకి కానీ మనం జనరల్గా ఇన్సర్ట్ చేస్తాము. ఇది యూజువల్గా మనకి ప్రింటర్ కేబుల్ కూడా ఇలానే ఉంటుందండి. సో మనం ఆర్డినో కూడా ఇదే రకమైన కేబుల్ యూస్ చేస్తాము. మనం ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ కేబుల్ని ఇలా ఇన్సర్ట్ చేసి ఇది పవర్ ఆన్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ డంపింగ్కి కూడా మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ పోర్ట్ వచ్చేసి మనకి పవర్ జాక్ అండి. వన్స్ మనం ప్రోగ్రామ్ డంప్ చేసిన తర్వాత మనకి ఎవ్రీ టైం సిస్టమ్ అవైలబుల్గా ఉండకపోతే మనం ఈ బోర్డ్ని ఎక్స్టర్నల్గా పవర్ ఆన్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ పోర్ట్ యూజ్ చేసుకొని. సో దీంట్లో మనం జనరల్గా 9 to 12 volts అనేది స్టాండర్డ్ అండి. 9 to 12 volts అనేది సప్లై చేయాలి దీంట్లో. మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం ఇక్కడ విఇన్ కనపడుతుంది కదా, ఇక్కడ విఇన్. సో ఈ పర్టికులర్ విఇన్ దగ్గర మనము 5 volt పవర్ సప్లై ఇచ్చినా కానీ ఈ బోర్డ్ అనేది పవర్ ఆన్ అవుతుంది. అది మనకి ఇక్కడ ఆన్ బోర్డ్ ఎల్ఈడితో ఇండికేషన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టయితే కార్నర్లో రీసెట్ బటన్ ఉందండి. సో ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆల్రెడీ డంప్ అయిపోయిన కోడ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రమ్ ఫస్ట్ లైన్. సో ఫస్ట్ లైన్ నుంచి అది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఈ ఆర్డినో బోర్డ్లో మెయిన్గా వచ్చేసి ఈ మైక్రో కంట్రోలర్ అండి. ఈ మైక్రో కంట్రోలర్ అనేది దీని హార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఎట్మెగా 328P చిప్ అంటామండి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, పర్లేదు. ఎట్మెగా 328P చిప్ మనం యూజ్ చేసే చిప్ దీంట్లో. సో ఈ బోర్డులో మనకి మేజర్గా చూసుకుంటే మనకు కొన్ని పిన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి GPIO పిన్స్ అంటాము. GPIO అంటే జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ అన్నమాట. సో ఇవి మనకి మొత్తం ఆర్డినోలో 20 డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఉంటాయండి, 20. సో మనకి ఫస్ట్ 14 వచ్చేసి ఓన్లీ మనము డిజిటల్గానే యూజ్ చేస్తాం. డిజిటల్ అంటే నథింగ్ బట్ 0 or 1 కంప్యూటర్ లాంగ్వేజ్లో. అదే మన ఆర్డినో హార్డ్వేర్లోకి వచ్చేస్తే 0 ఇండికేట్స్ గ్రౌండ్ అనమాట, అండ్ 1 ఇండికేట్స్ 5 volts అనమాట. సో ఇవి కంప్లీట్గా ప్యూర్ డిజిటల్ పిన్స్ అండి. వీటితోటి మనం ఐదర్ ఒక పిన్ని మనము 5 volts అన్నా చేయొచ్చు, లేదంటే గ్రౌండ్ 0 volts అన్నా చేయొచ్చు ఈ పర్టికులర్ పిన్స్ తోటి. మనకి రిమైనింగ్ 6 అనేటివి అనలాగ్ ఇన్పుట్స్ లాగా వర్క్ చేస్తాయండి. A0 to A5 ఈ పిన్స్ మనము డిజిటల్ అవుట్పుట్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ దీని స్పెషల్ ఫంక్షన్స్ ఏంటంటే ఇవి అనలాగ్ వోల్టేజెస్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఈ అనలాగ్ ఇన్పుట్స్ గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను, కంగారు పడకండి, వరి అవ్వకండి. మీరు అనలాగ్ అంటే ఏంటి, డిజిటల్ అంటే ఏంటి, వీటి డిఫరెన్స్ కూడా నేను చెప్తాను విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక సెక్షన్లోకి వచ్చేస్తే మనకి ఇది పవర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ పిన్స్ అండి. ఇక్కడ వీఇన్లో చెప్పాను కదా ఇందాక మీకు, వీఇన్లో మనము 5 volts కనుక ఇచ్చినట్టయితే మనకి ఈ బోర్డు అనేది పవర్ ఆన్ అవుతుంది. మీరు ఇక్కడ 5 volts అని కనపడుతుంది కదా, ఇక్కడ ఈ 5 volts దగ్గర మీరు ఇన్పుట్ అయితే అస్సలు ఇవ్వద్దు, ఇది అవుట్పుట్ కింద వర్క్ అవుతుంది. 5 volts అండ్ 3.3 volts ఈ 2 పిన్స్ అనేటివి అవుట్పుట్స్. సో ఇదండి మేజర్గా మనం యూజ్ చేస్తే పిన్స్. బట్ మనకి ఇక్కడ కొన్ని పిన్స్ ఉన్నాయి, అనలాగ్ రిఫరెన్స్, గ్రౌండ్, ఏ రిఫరెన్స్, అనలాగ్ రిఫరెన్స్,
ఐఓ రిఫరెన్స్, రీసెట్ ఈ పిన్స్ గురించి కూడా చెప్తాను. బట్ మనకి బేసిక్గా అయితే ఈ డిజిటల్ పిన్స్ అనేటివి చాలా యూస్ఫుల్ అవుతాయి. మనకి ఇక్కడ కొన్ని డిజిటల్ పిన్స్ దగ్గర ఒక వేవ్ సింబల్ అయితే కనపడుతుంది కదా, వేవ్ సింబల్ మీకు. ఈ వేవ్ సింబల్ ఏంటంటే పీడబ్ల్యూఎం పిన్స్ అంటాం అనమాట వీటిని. సో వీటికి ఒక స్పెషల్ యూస్ కేస్ ఉంది. అది కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది మన ఆర్డినో యూనో ఒక బేసిక్ పిన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్. మనకు అదేవిధంగా ప్రతి ఆర్డినోలో ఒక ఆన్బోర్డ్ ఎల్ఈడి ఉంటుందండి. ప్రతి ఆర్డినోలో అది యూనోలో పిన్ నెంబర్ 13కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది ఇంటర్నల్గా. సో మనం ఎప్పుడైతే పిన్ నెంబర్ 13ని హై కానీ లో కానీ చేస్తామో అప్పుడు మనకి ఈ ఎల్ఈడి అనేది గ్లో అవుతుందండి. సో ఆన్బోర్డ్ ఎల్ఈడీస్లో ఇంకా చూసుకుంటే మనకి టీఎక్స్ఆర్ఎక్స్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ డంప్ చేస్తామో అప్పుడు మనకి ఈ ఎల్ఈడీస్ అనేవి బ్లింక్ అవుతాయి. అదేవిధంగా మనకు ఈ ఆర్డినో నుంచి ఏదైనా డేటా మనకి సిస్టంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని తెలియడానికి ఇక్కడ హార్డ్వేర్లో ఈ ఎల్ఈడి కూడా బ్లింక్ అవుతుందండి, ఈ 2 ఎల్ఈడీస్. సో అది ఎలానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రాక్టికల్గా. నెక్స్ట్ వీడియోలో మనమైతే ఈ ఆన్బోర్డ్ ఎల్ఈడి ఎలా బ్లింక్ అవుతుంది, ఆర్డినో ఐడిని ఎలా సెటప్ చేసుకోవాలి, మన ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దామండి. సో నేను కూడా బిగినర్నే, లైక్ నాకున్న నాలెడ్జ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక మిస్ అయినా లేక ఏదైనా తప్పుగా చెప్పినా కానీ కమెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి. నో ఇష్యూస్. థ్యాంక్ యూ.